నీ మ్యాటర్ గౌరీ. నా మ్యాటరా? అవును, నీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కదా. అవును. అలాంటి చిన్నపిల్లల్ని కాళ్ళు విరక్కొట్టేసి, చేతులు విరక్కొట్టేసి, కళ్ళు పీకేసి వాళ్ళని రోడ్డు మీద అడుక్కునేలా చేస్తున్నారు గౌరీ. ఛీ, వాళ్ళకి మనసు ఎలా వస్తుంది? ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు? పసిపిల్లల్ని ఇంత దారుణంగానా? సరే, ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? పోలీసులు లేరా? కోర్టులు లేవా? ఉన్నాయి కానీ లేవు. ఎందుకు టెన్షన్? రై, ఫ్రెష్ గ్లాసా? ఫ్రెష్ అన్నా. గౌరీ, ఇప్పుడు లేడీస్ కూడా తాగుతున్నారు. నువ్వు ఓ పెగ్ లాగించు. ఇవ్వు. అరే, ఊరికే చెప్పాను. అరే, పర్లేదు. అరే వద్దు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. గౌరీ, ఇక్కడ సీన్ లో చేంజ్ వచ్చింది పదండి రోయ్. గౌరీ, ఇవ్వమంటే. అబ్బా, ఇది మగాళ్ళ మందిది. ఆడవాళ్ళు తాగకూడదు. ఎవరు చెప్పారు ఆడవాళ్ళు తాగకూడదు? నా మాట విను. ఇవ్వు. గౌరీ వద్దు వద్దు. ఏయ్, గౌరీ, ఏం చేస్తున్నావు? వద్దని చెప్పాను కదా. ఏయ్, ఆగు. నన్ను క్షమించండి నాన్న. ఇంత దారుణంగా పరుగు పోయిన తర్వాత ఈ లోకంలో రోజు చస్తూ బతకడం నా వల్ల కాదు. కానీ నా చావు కారణమైన వాళ్ళు చచ్చేదాకా నా ఆత్మకు శాంతి కలగదు. ఎప్పటికీ నీ ప్రేమని కొడుకు రవిశంకర్. సార్ నమస్తే, రండి రండి. మంగ, ఒక్క నిమిషం ఆగమ్మా. అమ్మా, దిష్టి తీయండి. ఏ ముసలే, మంగ మీద ఎవరు కళ్ళు పడతాయి? దిష్టి తీస్తున్నావు? నాకనలేరా, మంగ ఇప్పటి వరకు తలదించుకోవడం నేను చూడలేదు. రేయ్, అవును అన్న ఇంకా రాలేదంట్రా. గౌరీని కూడా తీసుకొస్తాడు కదా. లేడీస్ కొంచెం లేట్ అవుతుంది. లేట్ గా వచ్చినా పర్లేదు, పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. నరసింహన్ వచ్చి ఒకసారి మంగా అన్నాడంటే పెళ్లి కొడుకుని తోసేస్తుంది, పంతులు ఎగరేస్తుంది, తాలి పట్టి చెత్త కుండీలో పడుతుంది, తలంబ్రాలు అందరిలో పడతాయి. వచ్చేస్తున్నారు. ఇది ఈ రోజు వద్దు, ఇంకో రోజు మాట్లాడతాను. మంగ పెళ్లికి వెళ్ళాలి గౌరీ. దానికి ఇంకా టైం ఉంది. మనం పెళ్లి కూడా ఫిక్స్ చేసుకుని ఇద్దరం కలిసి దర్జాగా వెళ్దాం. ముందు వెళ్ళు. ఇప్పుడు స్టైల్ ఎందుకు? స్టైల్ కాదు, కళ్ళల్లో భయం కనపడకూడదు కదా, అందుకు. అయ్యా, స్ట్రాంగ్ గా క్లియర్ గా మన మాట చెప్పు. ఓకే, ఓయ్, బొమ్మ తిరిగేస్తా చూడు. అయ్యో, వెళ్ళక్క చెప్పు. మాస్టారు, నమస్కారం మాస్టారు. ఎలా ఉన్నారు మాస్టారు? బాగున్నాను. మీరెవరు? నరసింహ, మీ స్టూడెంట్. ఐదో తరగతి దాకా మీ దగ్గర చదువుకున్నాను. గుర్తుంది. థ్యాంక్ యూ సార్. అంటే నువ్వు నా దగ్గర చదువుకున్నట్టు గుర్తులేదు, కానీ నువ్వు మెకానిక్ అని నాకు తెలుసు. మా ఇంటికి వచ్చావు కదా. అవును మాస్టారు. మాస్టారు, ఈ రోజు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కోపడకూడదు ప్లీజ్. అడుగు. మీ అమ్మాయిని నేను మా అమ్మాయి బయట కొనగానే నీకు చెప్తాను. అది కాదు మాస్టారు, మీ అమ్మాయిని నేను మా అమ్మాయిని స్టేట్ కి అడగచ్చా మాస్టర్? అదేంటో అర్థమైతే చెప్పాయా? కొత్త బండి ఎప్పుడు కొంటుందో మీ అమ్మాయిని స్టేట్ కి అడగచ్చా మాస్టారు? వెళ్ళి అడుగు. ఎందుకు చెప్తున్నావు నన్ను ఇలా రోడ్ మీద? నీ పాట అది విద్యా వేదం అనేక శాస్త్ర పఠనే కింతేన కంఠమిన సంజాతర్ప హోమ కర్ప జపతే కింతేన ధర్మమిన. అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి. పండిజీ, అల్లం లేదు బెల్లం లేదు. మౌనర్ గారు ఇంకా రావాలి, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. అయ్యా, ఫేస్ చూడు. ఊరింత కింగ్, మావగారి ముందు బొంగు. నరసింహ, సార్, నీ దయ వల్ల నాకు పోటీయే లేకుండా పోయింది. ఎంపీగా గెలిచాను, మినిస్టర్ కూడా అవుతాను. నువ్వెవరికైనా సరే మంచి చేయదలుచుకుంటే నాకు చెప్పు, నేను చేస్తాను. ఏ ముసలోడా, ముందు నా సంగతి చూడమని చెప్పు. లేకపోతే నువ్వే వెళ్ళి మా నాన్నతో మాట్లాడి మా ఇద్దరిని కలుపు. నరసింహ, లవ్వా పిల్లకి కొంచెం నూరు గీరా ఎక్కువ, జాగ్రత్తగా ఉండు. విసిగించకుండా మూసుకొని వెళ్ళు. మనకి ఫ్రెండ్స్ అయ్యా, ఫ్రెండ్స్. నువ్వు పానే జాగ్రత్త నరసింహ. మా పెద్దలతో మాట్లాడు. సరే రంగా, అక్కడికే వస్తున్నాం పెళ్లి.
నా కూతురికి జీవితాన్ని ప్రసాదించారు మీరు. నా బిడ్డ జాతకంలో కళ్యాణ యోగం లేదన్నారు, కానీ ఆ జాతకాన్ని పక్కన పెట్టి నా కూతురికి పెళ్లి కుదిర్చారు. చివరికి ఆ జాతకమే నిజమైందయ్యా. దాని బ్రతుకు బుక్కి పాలైపోయింది. చూడయ్యా చూడు, నా కూతురు ఇప్పుడు జీవోత్సవంలా మిగిలింది. దాని తలరాత్రి ఎవరు మార్చలేరయ్యా. రామరెడ్డి వాడి మనుషులు నరసింహగాడి ఆశీస్సులతో నువ్వు పెళ్లి చేసుకుంటావా? నువ్వు మెడలో తాళి కట్టించుకోవాలంటే అసలు మెడుండాలి కదే. వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి, దయచేసి మమ్మల్ని ఏం చేయకండి. మండపం మొత్తం తగలబెట్టండి రా. నీకోసమే ఎదురు చూస్తున్నా. రాయ్ వాడిని చావగొట్టండి. కమిషనర్ ఆఫీసర్, నా కొడుకు నీ వల్లే చచ్చాడు. వాడి ఆత్మని చావు చూసి నవ్వాలి. నన్ను చెప్పడం నీ వల్ల కాదురా, అది పైవాడి ప్రాబ్లం. ఎవరిని ఉంచాలో ఎవరిని లేపాలో లెక్క అక్కడ ఉంటుంది. వాడి నుండి పెళ్లిగీత లేదు, పదవి రాత లేదు, ఆయుష్ రేఖ లేదు. అక్కడ డిసైడ్ చేసిన ఫిగర్ ఇక్కడ నీ పొగడుతో మారదు బే భోష నీకే. దెబ్బకి దెబ్బ, పోటుకి పోటు, చావుకి చావు. చావంటే ఏంటో చూపిస్తారా? చావుని నీ చేతిలో గన్నే కాదు, అంగుళం అగ్గిపుల కూడా డిసైడ్ చేస్తుంది. ప్రాణ భయంతో నువ్వు వరిచే కేకలకి అక్కడ ప్రాణం పోయిన శవాలు లేచి ఎగరాలి నా కొడక. చూడు, ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. తోట రామిరెడ్డి
పగతో విచక్షణారహితంగా దాడి చేసి 8 మందిని నరికి చంపాడని తగిన సాక్ష్యాధారాల ప్రకారం రుజువైంది. ఇందులో పాల్గొన్న అతని అనుచరులు 16 మందికి 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నరసింహ మీద మోపిన అభియోగాలకి ఎలాంటి రుజువులు లేనందున అతనిని విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. మృగంలా అంతమందిని హతమార్చిన ముద్దాయి తోట రామిరెడ్డికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధిస్తూ ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. నానా, మీకు కావాల్సిన సాంబార్ పొడి, రసం పొడి అన్ని కిచెన్ లో రెడీ చేసి పెట్టాను. నేను రావడానికి 2 వీక్స్ పడుతుంది. మీరు డైలీ కొంచెం. నువ్వు జాబ్ మానేయమ్మా. ఎందుకు నాన్నా? పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాను. అప్పుడే ఎందుకు నాన్నా? నీకు వయసు వచ్చిందని తెలియట్లేదు, కానీ నాకు వయసు అయిపోతుంది కదమ్మా. నరసింహకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. అన్నకు పెళ్లి, గౌరికి పెళ్లి. రైట్, మెల్ల కొట్రా. అలాగా చాలా. నా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ గురించి నాకు తెలుసు, నీతో సహా. నువ్వు పలకరించిన ప్రతిసారి గుర్తులేదన్నాను. ఎందుకో తెలుసా? నీ క్యారెక్టర్. నరసింహ వేటాడే సింహం తప్ప నలుగురిలో బ్రతికే నరుడెక్కడున్నాడు నీలో? నాన్నా, తెలుసమ్మా, తెలుసు. మీరిద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అని తెలుసు. అయినా నేను ఎందుకు ఆపలేదు తెలుసా? తల్లి లేని బిడ్డలు ఫ్రెండ్షిప్ తో ఆగిపోతుంది అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా వచ్చింది. ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ ఎలాంటి వాణ్ణి ప్రేమిస్తున్నావన్నదే ముఖ్యం. ఆ బాధ్యత కానీ పెంచిన తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. ఏమా, వీడి గురించి పూర్తిగా తెలిసి కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? వీడొక రౌడీ అని తెలీదా నీకు? గొడవలకు వెళ్తాడని తెలీదా? గొంతుకొస్తాడని తెలీదా? వీణ్ణి పెళ్లి చేసుకుని కాపురం చేస్తావా? కాపాడుతూ కాపలా కాస్తావా? తప్పు చేసిన వాళ్ళని దండిస్తాడు తప్ప అతను తప్పు చేయండి. ఓహో, దండించడానికి తినవరమ్మా? కాకి బట్టలు వేసుకున్న పోలీసా? కోర్టులు తీర్పు చెప్పే జడ్జా? పాపపుణ్యాలు డిసైడ్ చేసే దేవుడా? ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. అది నేను చెప్తూనే ఉన్నాను నాన్న, రౌడీజం వదిలేమని. వదలడమ్మా, వదల్లేడు. ఒకసారి పులి మీద సవారీ చేశాక దిగితే ఆ పుల్లే వాణ్ణి చంపేస్తుంది. ఒక 2 రోజులు రౌడిజం ని వదిలేసి ఆ కత్తి పట్టుకోకుండా ఉండమని చెప్పు. ఆ కత్తే వీడి గొంతు కోసేస్తుంది. ఏమ్మా, వినడానికే కష్టంగా ఉందా? అదే గాని జరిగితే నేనేం చేయాలమ్మా? నీకు పెళ్లి చేయాలని కోరుకుంటానే గాని విధవరాలిగా చూడటం నా చేత కాదు. మెడలో తాళి కళ్ళకద్దుకోవడానికి కాదు, కళకళలాడుతూ కాపురం చేయడానికి. నీ వెనకున్న శత్రుత్వం నీకు మృత్యువైతే దాని ఫలితం ఇంకో 2 మరణం. దాన్ని ఆపగలవా? ప్రతి క్షణం చావు నీ వెనకాలే ఉంటుంది. నీకు ప్రమాదం వచ్చిన రోజు నువ్వు కాపాడిన ఎవ్వడూ నీ వెనకాల నిలబడడు. అలా జరగదు నాన్న. అతనికి ఊళ్ళో ఎంత మర్యాద ఉందో, ఎంతమంది చేతులెత్తి దండం పెడతారో తెలుసా? దండం చాలా మందికి పెడతారమ్మా. పదవి చూసి పెడతారు, అవసరానికి పెడతారు, డబ్బు కోసం పెడతారు, భయంతో పెడతారు, అవతల వాడిని వాడుకోవడానికి పెడతారు. అది కాదమ్మా దండం అంటే. దండం పెట్టేవాడికి ముందున్నవాడు దేవుళ్లా కనిపించాలి. దండం పెట్టించుకునేవాడిలో కొండంత మంచితనం ఉండాలి. వాడికి పెట్టేదమ్మా దండం అంటే. వీడికి ఏం చూసి పెడతారమ్మా దండం? కావాలంటే నా బిడ్డ బ్రతుకు బాగుండాలని వీడికి దండం పెట్టొచ్చు. పెట్టనా? సార్, మీరు నా గురువు సార్. నీకు గురువు కావచ్చు, కానీ నేను మామూలు మనిషి, ఒక ఆడపిల్ల తండ్రి. నిన్ను ప్రేమించిన పాపానికి నువ్వు దూరమైతే నా బిడ్డ కొన్నాళ్లే ఏడుస్తుంది, కానీ పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏడుస్తుంది. అది చూసి ఏడవడం నా చేత కాదయ్యా, చావడం తప్ప. ఇదిగో, నువ్వు నిజంగా నా బిడ్డను ప్రేమించి ఉంటే తను బాగుండాలని కోరుకుంటావు కదా. ఎక్కడికి వెళ్ళడం? వాడితో చావడానికా? నేను ఇంతసేపు చెప్పింది క్షణాలు నిజం చేశాడు. గౌరీ నాకు వద్దురా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకూడదురా.
మాస్టర్ చెప్పిందే కరెక్ట్ రా. అన్నయ్య ఇప్పటికే 3 పెగ్గలు అయిపోయినాయి, ఇంకా చాలు. 3 పెగ్గిల తర్వాతే నిజాలు బయటకు వస్తాయి. చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం రా. గౌరీ అంటే నాకు ప్రాణం రా. తను లేకపోతే నేనురా. కానీ నేను లేకపోయినా కూడా తను బాగుండాలిరా. ఏంటన్నా నీకేనా అవుతుందని భయపడుతున్నావా? భయమా? నాకా? ఎంతమంది వచ్చినా ఇక్కడ పొడిచే దమ్ము ఎవరికుందిరా? ఆడంగి మీద వల్ల వెనక నుంచి వస్తే ఎలా అవుతాం? చావుకి వాస్తు లేదురా, ఎక్కడి నుంచైనా వస్తుంది. ఆ తర్వాత గౌరీ తనకా బతుకొద్దు, తను ఎప్పుడు నవ్వుతూ బతకాలి. అందుకని మాస్టర్ చెప్పారు కదా అని గౌరీ లేకుండా బతకగలవా నువ్వు? ఇన్ని సంవత్సరాలుగా నేను గౌరీతోనే బతుకుతున్నాను. ఇక మీద ఎక్కడే పెట్టుకుని బతుకుతాను. ఇంతకు ముందు ఇక్కడ కూర్చునే శేఖర్, అక్కడ కూర్చునే విజయ్ ఈ రోజు లేరు కదా. కనీసం ఇక్కడ ఉండే గౌరీనైనా బాగుండని వంటినా. అందుకని నీ ప్రేమను చంపుకుంటావా? తను ఎక్కడుండా బాగుండాలని కోరుకోవడం ప్రేమ కాదా? నేను చచ్చినా నా ప్రేమ చావదు. నీ బాధ నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం అవుతుంది. గౌరీని వదలొద్దే, నీకు దండం పెడతాను. వద్దురా, ఇలాంటి దండాలు చాలా చూశాను. మాస్టర్ గారు ఓ మాట చెప్పారు, చెయ్యెత్తి దండం పెట్టాలంటే పెట్టించుకునేవాడు దేవుడిలా ఉండాలి అని. నేను రౌడీని, దేవుణ్ణి కాదురా. పదండి పోదాం. ఎక్కడికి వెళ్దాం? వెనక నుంచి అటాక్ చేస్తే రామిరెడ్డి మనుషుల్ని వేస్తే వద్దావా? అరే రామరెడ్డి వాడి గ్యాంగ్ జైల్లో ఉన్నారు, అటాక్ చేసింది వాళ్లే ఉండరు. నాకు మాత్రం ఆ మెడికల్ కంపెనీ మీద డౌట్. కరెక్ట్ రా? వాళ్ళకంత ధైర్యం ఎక్కడదిరా? ఇంకెవరో అయి ఉంటారు. ఇంకెవరు అవుతారా? అయినా అంత ఎవడైతే ఏంట్రా? నేను డేంజర్ బోట్ మీద జర్నీ చేస్తున్నాను. ఆ జర్నీలో గౌరీ ఉండకూడదు. ఎస్, మాస్టర్ ఈజ్ రైట్. మాస్టర్ ఈజ్ రైట్. రండి పురుషోత్తం గారు. ఏంటి బండి రిపేరా? కాదు నరసింహ, నీ మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంటా? ఎవరు? నమస్కారం మాస్టర్. కబురు పెడితే నేనే వచ్చేవాడిని. రే కుర్చీ పోయిరా. అక్కర్లేదు, మా అమ్మాయిని పంపిస్తే నేను తీసుకెళ్తాను. మీ అమ్మాయి? అదే నరసింహ, నువ్వు వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసావని కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు అలా చేయవన్నా ఈయన నమ్మడం లేదు. ఏంటి నమ్మేది? ఇన్స్పెక్టర్, డూ యూర్ డ్యూటీ ప్రాపర్లీ. వెనకేసుకొస్తారేంటి? వీడు తప్ప నా కూతురు జోలికి ఎవరు రారు. ఏమయ్యా, ఎంత చెప్పినా అర్థం కాదా? రౌడిజంతో మా అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? నేను బ్రతుకుండగా అది జరగదు. నాకేం తెలీదు, మీరేం భయపడకండి. గౌరీకేం కాదు. నటిస్తున్నాడు ఇన్స్పెక్టర్. రే, గౌరీకి అపకారం తెలిపెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు? మాస్టర్, సాయంత్రం లోపు మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది. మీరు ధైర్యంగా వెళ్ళండి. సార్, నరసింహ చెప్పిందే చేస్తాడు, చేయలేనిది చెప్పడు. రండి. సాయంత్రం లోపు నా కూతురు నా ఇంట్లో ఉండకపోతే నీ ఇంటి ముందు నా శవం ఉంటుంది. ఎక్కడ్రా గౌరీ? ఏం చేశారా గౌరీని? అన్నే అది చెప్పరా, చెప్పు, చెప్పమంటరా? ఏం చేశారు? నువ్వు ఎంత కొట్టినా గౌరీ రాదు. నువ్వు పెళ్లి చేసుకుంటానంటేనే వస్తుంది. గౌరీని ఎలా రప్పించాలో నాకు తెలుసురా. ఏంట్రా? ఏంటేంట్రా?
కిడ్నాప్ చేయలేదు నరసింహ, ఇష్టపడే వచ్చాను. నేనెందుకు ఇష్టపడ్డానో నీకు బాగా తెలుసు, కానీ నువ్వు కోరుకున్నది వేరే. కూతురి కోరిక ఏదో ఒక రోజు మా నాన్న అర్థం చేసుకుంటాడేమో అని చిన్న ఆశ. ప్రేమను వదిలేయడం కాదు, చంపేస్తావు నరసింహ. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? జీవితంలో ఇంకా ఏడవకుండా చూసుకునే భర్త దొరికాడు. నువ్వు చల్లగా ఉండాలి. నరసింహ, ఒక్కరోజు కూడా నిన్ను తలుచుకోకుండా ఉండలేకపోయేదాన్ని అనుకున్నాను. ఇప్పుడు నువ్వంటే అసహ్యం తప్ప ఇంకేం మిగలేదు. మనసుని చంపేశావు. థ్యాంక్స్. ఇక జీవితంలో నేను నీ మొహం చూడను.